నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలైన నిన్నటికి 1025 రోజులైందండి. ఈ రోజు 1026వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నారండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1026వ రోజు, అంటే 2023 డిసెంబర్ 24వ తేదీ. ఈరోజు మరి సాత్విక కర్మ ఎలా ఉంటుందో, అచల పరిపూర్ణుడి ద్వారా చేయబడేటువంటి సాత్విక కర్మ ఎలా ఉంటుందో తెలుసుకునేదానికి ముందుగా ఈ విషయాన్ని చర్చించడానికి మీరు ఎవరు వెనకాడబాకండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఏదైనా సభలో గాని ఇట్లాంటి వేదికల పైన గాని
వాదం పెట్టుకోవద్దన్నారు, చర్చించడానికి వెనుకాడబోకండి. సంవాదంలో ఇబ్బంది లేదు కదా గురుగారు. అది సంవాదంలో ఇబ్బంది లేదు. సంవాదానికి వెనుకాడడం స్టేజ్ ఫియర్, నీళ్లను చూసి భయపడడం లాంటిది. ఈత నేర్చుకోవడానికి వెళ్ళడంలో తప్పులేదు కదా. అదే విధంగా ఈ యొక్క గ్రంథాన్ని ముద్దుగా ఈ గ్రంథంలోని విషయాన్ని చర్చించడానికి బట్ట బయలుగా ఎవరితోనైనా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అందుకని ఈ యొక్క సత్సంగం యొక్క లక్ష్యం ఏంటి అనేది ఈ రోజు ఈ గ్రంథంలో మనకు శ్రీకృష్ణ దేశికేంద్రులు సూచన చేయబోతున్నారు. అటువంటి 149వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ముద్దుగా ఈ గ్రంథంబును పెద్దల ముందర వచింప పెరిదివియకుమీ, దిద్దెదరు తప్పులున్నను వద్దనకను దిద్దనివ్వు వరకీర్తినిధి. ఈ గ్రంథం యొక్క చర్చ లక్ష్యం ఏంటో ఈ గ్రంథంలో ఈ పద్యంలో చెప్పారు. ఈ యొక్క 261 కందపద్యాలని ప్రత్యేకంగా కందపద్యాలను మాత్రం తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన రాచమడుగు లక్ష్మీనారాయణ గారు చేసిన కృషి ఏంటంటే ఈ 261 కందపద్యాలను ప్రత్యేకంగా ఒక గ్రంథం ఏర్పాటు చేసి అకారాదిగా మలచి అందులో ఉండేటువంటి ముద్రణ దోషాలను వారు పరిష్కరించారు. భావదోషానికి దారితీసేటువంటి ముద్రణ దోషాలు చాలా వరకు వారు పరిష్కరించారు. 99% వారు పరిష్కరించారు. గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నం కూడా చేశారు, ముద్రించి కూడా పంపిణీ చేస్తున్నారు. యూట్యూబ్ లో రాచమడుగు లక్ష్మీనారాయణ గారు ప్రతి 261ని కూడా గానం చేసి ఉన్నారు కందపద్యాల ప్రత్యేకంగా. ఇప్పుడు జ్ఞానయజ్ఞంలో జరిగే పని ఏంటంటే వాటిని తాత్వికంగా విచారించి పరిష్కరణ చేసేటువంటి ప్రయత్నం మీ ద్వారా జరుగుతుంది. మిమ్మల్ని ఇలా సంబోధిస్తున్నారు కృష్ణ ప్రభువులు. వర కీర్తినిధి. వర అంటే శ్రేష్టమైన, జ్ఞానాన్ని విచారించి నిజం తెలుసుకోవడానికి, అచల పరిపూర్ణ స్థితిని పొందడానికి పువ్విల్లూరుతున్నటువంటి కీర్తికి నిధి వంటి వాడు. నిధి అంటే నిలయము అని అర్థం. నిలయము. మీకు తెలియకనే మీరు జ్ఞానయజ్ఞంలో ఎంతో మంది ప్రశ్నలు, శ్రీనివాసరావు గారు అంటారు, అందరి ఆలోచనలు మరి ప్రశ్నలంతా మీకు చేరిపోతాయట. ప్రారంభంలో మీరు ఎవరినైనా అడిగి ప్రశ్నలు తెచ్చి పెడతా ఉంటాయి. ఇప్పుడు అట్లేదు. వాళ్ళ ఆలోచనలో ఉండే ప్రశ్నలు మీ ద్వారా నాకు వేయబడతాయట. అందుకని మీరు ఇప్పుడు వరకీర్తి నిధి అయినటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ గంటే కాదు, గంట తర్వాత కూడా ఎవరు ఫోన్ చేసినప్పటికీ, మీ ఇంటికి ఎవరు వచ్చి అడిగినప్పటికీ ఈ విషయాన్ని ముద్దుగా, సంతోషంగా, ఆనందంగా వేదాంత చర్చకు మీరు ఆహ్వానించండి. ఏం తప్పులేదు. ఎందుకంటే ఈ గ్రంథం పూర్తిగా అంటే ఉబుసుపోక కబుర్లకు మీరు ఎలాగో టైం కేటాయించారు అనుకోండి. ఉబుసుపోక కబుర్లు అంటే పక్కిళ్ళు ఎంత విశాలంగా కట్టాడు, పక్కింట్లో ఆమెకి ఎన్ని చీరలు ఉన్నాయి, ఈ పక్క ఆయన ఎన్ని ఫ్లాట్లు కొన్నాడు, ఇటువంటి మాటలు కాదు మనకు కావాల్సింది.
ఈ వేదాంత నిధి, ఈ వేదాంత చర్చకు భౌతికమైనటువంటి జీవితానికి మీరు ఏమంటారు, మీకున్న సౌకర్యాలు మీ అవసరానికంటే మూడింతలు ఉన్నాయని గుర్తించి వేదాంత చర్చలో పూర్తిగా సమయం కేటాయిస్తున్నారు. కాబట్టి ఎవరు ఫోన్ చేసినప్పటికీ, మీ దగ్గరికి మీ ఇంటికి ఎవరు ప్రత్యక్షంగా వచ్చినప్పటికీ ఈ చర్చకు మీరు ఆహ్వానించండి, ఏం ఇబ్బంది లేదు. మీకు తెలిసింది మీరు చెప్పండి, తనకి ఏం ఇబ్బంది లేదు. నిన్న గీతా జయంతి రోజున ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరిగింది. కరెక్ట్ గా ఈ క్లాసు 7 గంటలకు అయింది కదా, 7 గంటల క్లాస్ అయితేనే ఫోన్ వచ్చింది. సూళ్ళూరుపేట నుండి, ఇప్పుడు కాళహస్తి కాకపోతే అక్కడ సూళ్ళూరుపేట అనే ఊరు నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. వారి పేరు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి గారు, నేను మిమ్మల్ని దర్శించాలని వస్తున్నానండి అని ఫోన్ చేశారు. గీతా జయంతి రోజు రామచంద్రుడిని నేరుగా చూడడం, నేను మిమ్మల్ని దర్శించే భాగ్యం కల్పించేందుకు సంతోషం అండి, రండి అని చెప్పారు. అద్భుతమైన ఘట్టం ఏంటి తెలుసా? గీతా జయంతి కానుక నాకు. గీతా జయంతి కానుక ఏంటంటే, సూళ్ళూరుపేట నుంచి వచ్చిన శ్రీరామచంద్రమూర్తి గారు ఎవరంటే, మా గురువుకి గురువు గారు ఉన్నారు, బాలాజీ సింగ్. సత్య ప్రబోధనాచార్యుల దగ్గర ఉపదేశం పొందిన ప్రత్యక్ష శిష్యుడు. అంటే గురువు గారు సోదరుడు. ఎట్లాగైనా తలపల మురళీధరం గారిని దర్శించాలా జీవితంలో ఒకసారైనా అనుకున్నారు. అంటే బాలాజీ సింగ్ గారి వద్ద ఉపదేశం తీసుకున్నప్పటికీ వారు ఎక్కువ కాలం వేదాంతాన్ని గురించి విచారించలేదు. ఈ తలపల మురళీధరం గారు ఎవరు, ఈ పూజారి వెంకటేశ్వర, ఇప్పుడు చూసిన తలపల మురళీధరం అంటుంటాడే, మన సోదరుడు బాలాజీ సింగ్ శిష్యుడు తలపల మురళీధరం అంటారు. నేను బాలాజీ సింగ్ శిష్యుడినే కదా. నాకు తెలియకుండా ఈ తలపల మురళీధరం గారు ఎక్కడున్నారు అని తలపల మురళీధరం గారిని సందర్శించడానికి మా సోదరుడైనటువంటి హరి ఆశ్రమంలో చల్లపల్లి బీసీ కాలనీలో ఒకసారి వచ్చారట. మొన్న ఎప్పుడు వచ్చి ఉంటే వారు కాలధర్మం చెందారని తెలుసుకున్నారు. మా గురువు గారు పరమపదం చెందిన విషయం అప్పుడు తెలుసుకున్నారు. ఈ హరి ఎవరో ఆయనకు తెలియదట. మా సోదరుడు హరి గాని నేను గాని తెలియదు, కానీ మా గురువు గారి పేరు ప్రతిసారి ఉచ్చరిస్తున్నాడు, ఎవరు ఈ పూజారి వెంకటేశం, ఈ తలపల మురళీధరం గారి గురించి తెలుసుకోవాలా అని వచ్చారు. మరి సాక్షాత్తు మా గురువు గారి సోదరుడైనటువంటి బాలాజీ సింగ్ సత్య ప్రబోధనాచార్య అచల ఋషి గ్రంథకర్త వారి శిష్యుణ్ణి 76 సంవత్సరాల వయసులో ఇప్పుడు వచ్చి నాకు ఆయన దర్శన భాగ్యం కల్పించడం గీతా జయంతి కానుక కాదు. ఈ జ్ఞానయజ్ఞం వినడం కానీ ఇటువంటి అంతా వారికి తెలియదు. కేవలం యూట్యూబ్ లో ఎవరో చెప్పడం వల్ల విన్నారు అంతే. ఇప్పుడు చూసినా తలపల మురళీధరం గారి పేరు వినిపిస్తుందండి, మరి ఆయన దగ్గరికి పోతే ఆయన గురించి మరి తెలుసుకోవచ్చు అన్నారు. వారు వస్తే వారు స్పష్టంగా వారికి నేను మా గురువు గారిని చూపించాలి కదా. ఇప్పుడు నాగేశ్వరరావు గారి పుణ్యం అని వేదాంత మోక్ష ఎరుక యూట్యూబ్ లో మన గురువు గారు ఇచ్చినటువంటి ఆడియో ఆయన వినిపించాను. దానికి కారణం ఏంటంటే వేదాంత మోక్ష ఎరుక గ్రంథం ఎవరు ఇచ్చినారంటే ఆయన ఆ వేదాంత మోక్ష ఎరుక గ్రంథంలో ఉండే సందేశాన్ని పట్టుకొని వెతుక్కొని వచ్చేసారు. మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే వారికి టెక్నాలజీ అంతగా రాదు కదా, వయసు అయిపోయింది. దాంట్లో పాట ఉంది చివర, గూగులమ్మ గుడిలో నా గురు భక్తులు గుమిగూడి వేదాంత గోష్ఠి సాగెను 21 వేకువ జాములుగా ముగిసెను అని ఉంది. 21 రోజులు గూగులమ్మ గుడిలో ఏదో మీరు సత్సంగం చేసినట్టు ఈ గ్రంథంలో మొత్తం చదివి చివరి తెలుసుకున్నానండి. ఇప్పుడు మన ఇద్దరం ఆ గూగులమ్మ గుడిని సందర్శించాలి రండి అని అడిగినారే, నన్ను ఏం చేయమన్నారు చెప్పండి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను వివరంగా. గూగులమ్మ గుడి అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి గుడి కాదండి, ఈ జూమ్ యాప్ లాంటిదే. గూగుల్ మీట్ అది ఎక్స్ప్లెయిన్ చేసి గూగులమ్మ గుడి అంటే ఏదో కాదండి, ఎరుక పుట్టుక స్థానం ఏదే అని అడిగారు వారు వేసిన ప్రశ్న. మళ్ళీ వేదాంత చర్చలో ఎరుక పుట్టుక స్థానం ఏదంటే సుషుమ్న నాడి అంటాం. చూపించమంటే అది ఏడుంది, అది ఎవరిలో ఉంది, అది చూసేవాడిలో ఉంది.
అట్ట గూగులమ్మ గుడి ఏడుందంటే అది భౌతికమైన గుడి కాదండి. ఉమ్, గూగులమ్మ గుడి అంటే ఈ విధంగా ఒక 5-6 మందికి రహస్యంగా నేను బోధించడానికి ఉపయోగించినటువంటి యాప్ అది. ఉమ్, అది 21 రోజులు అంతర్జాతీయ వేదిక లాగా పెట్టి ఓపెన్ గా పెట్టి చెప్పినటువంటి వేదికలో ఆ పుస్తకం ముద్రించబడింది. ఈ విధంగా ఆ పుస్తకం మీ దగ్గరకు వచ్చిందని చెప్పేటప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఉమ్, బహుశా ఇప్పుడు క్లాస్ లో ఉండొచ్చేమో తెలియదు నాకు. ఉమ్. వారి కోడల ద్వారా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని అది ప్రతిరోజు వినాలని వారు చెప్పారు. అదేనండి, వాళ్ళు సండే కదా, కొంచెం నెట్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఎవరికైనా. ఉమ్, కాబట్టి ఈ విధంగా నిన్న గీతా జయంతి కానుక నాకు ఇది. ఉమ్, ఇట్లా మీరు ఈ గ్రంథాన్ని, ఈ జనన మరణ రహితానికి స్పష్టంగా ఉద్దేశించబడినటువంటి ఈ గ్రంథాన్ని ఉమ్, మీరు ఎవరితోనైనా ఎక్కడైనా ఎంత పెద్ద వ్యక్తులైనా సరే, ఉమ్, ఎంత పెద్ద వ్యక్తులైనా సరే ఉమ్, మీరు చర్చించడానికి పెద్దల ముందర వచయింప. ఉమ్, మీరు నకన వయసులో పెద్దవారు, ఉమ్. నిన్న వచ్చినటువంటి రామచంద్రమూర్తి కూడా వయసులో పెద్దవారు. ఆ, ఆయన ముందర నేను దీన్ని చెప్పడానికి వెనుకాడాల్సిన అవసరం లేదు కదా. లేదు, జ్ఞానం ఎప్పుడు సుపీరియర్. కనుక మధ్యాహ్నం వరకు జరిగిన చర్చలో మా అన్నగారు ఉన్నారు, ఆయన వెళ్ళారు. మధ్యాహ్నం తర్వాత ఆయనకు రహస్యమైన ప్రశ్నలు వేశారు. ఉమ్, నేను వచ్చిన పని చెప్తాను వినండి అని చెప్పి వారు వేసినటువంటి ప్రశ్న, ఎరుక అనేది ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా, దాని పుట్టుక ఎట్లా, ఉమ్, ఎరుక నేను ఎట్లా పోగొట్టుకోవాలి, ఉమ్, పరిపూర్ణాన్ని నేను ఎలా తెలుసుకోవాలి, ఉమ్, ఇవి వారు ఇచ్చినటువంటి ప్రశ్నలు. ఉమ్, దీనికి సుదీర్ఘంగానే బోధించబడింది. ఉమ్, అనుభవానంద స్వామి ఇప్పుడు అచలామృత స్వేచ్ఛాగేయ అనువాదం విడుదలైంది కదా, ఉమ్, ఆ గ్రంథం యొక్క ఆధారంగా వారికి ఈ సూచనలన్నీ కూడా మరి జరిగినాయి. ఉమ్, ఇట్లా ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ వారు నిజానికి గురుతుల్యులు. ఉమ్, వారు నన్ను వెతుక్కుని ఎంత దూరం వచ్చినప్పటికీ బాలాజీ సింగ్ ప్రతిరూపం వారు. ఉమ్, అయ్యా మీ గురువు చెప్పిన బోధ మీకు చెప్పడానికి నాకు ఇబ్బందే ఉంది ఉమ్, అని ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే వారి గురువు అయినటువంటి సత్యప్రబోధనాచార్య బాలాజీ సింగ్ తాతగారి యొక్క శిష్యుడు. ఉమ్. ఇది మీ గురువు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా ఇదేనండి, కొత్తగా చెప్పేదానికి ఏమి లేదు. ఆ, కళలతో వచ్చినటువంటి వస్తువులకి కర్త ఎవరు, ఏ బిల్డింగ్ తో సిమెంట్ కట్టి, ఏ సిమెంట్ తో ఆ బిల్డింగ్ కట్టారంటే ఏం చెప్తాం చెప్పండి. ఉమ్, మీ కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ఆ పేరు కలిగినటువంటి ఆ దేహంలో గుర్తిరుగుతున్నటువంటి ఎరుక ఎట్టా పుట్టిందంటే నన్ను ఎట్ట అడుగుతారు. ఉమ్, అది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అక్కడి నుంచి పరిపూర్ణాన్ని చూస్తే మరి మాట్లాడేవాడు లేదని మీకే తెలియాలా. ఉమ్. సందేహం వచ్చింది. ఎక్కడి నుంచి చూస్తే అంటే ఎక్కడి నుంచి చూస్తే ఇప్పుడు ఎరుక చూసేవాడికే ఉందంటున్నారు. మరి చూసేవాడు ఎవడో ఎరుక కలిగిన వాడే, మరి చూడబడేది ఏంటి? చూసేవాడి ప్రతిరూపం. సుషుమ్నా నాడి ఉంది గురుగారు, సుషుమ్నా నాడిలో ఎరుక ఉంది అంటున్నారు. ఎక్కడ సుషుమ్నా నాడి చూసేవాడిలో ఉంది అంటున్నారు. ఎక్కడ చూసేవాడిలో ఎక్కడ? చూసేవాడి సుషుమ్నా నాడిలో ఉందంటారా? ఎక్కడ? అది ఎక్కడ? చూసేవాడి సుషుమ్నా నాడి ఎక్కడ? ఏ ఊర్లో? అది ఎక్కడ అనేది ఎవరు నిర్ధారణకు చెప్పలేము. అనుకుంటాం కానీ కనుపంపల మధ్య, ఏడా పింగళ మధ్యలో అంటాం కానీ ఏమో మరి. మీరు ఆన్సర్ కూడా చెప్పి మళ్ళీ ఏమో మరి అంటే అదేనండి, మరి ఎక్కడ ఉందని మీరు ప్రశ్నిస్తే నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు. అది డౌట్ కాదు, డౌట్ లాంటిది, అంతే, డౌట్ కాదు. గురువు గారు, ఇడ పింగళ మధ్య సుషుమ్న అంటే సుషుమ్నకు ఉనికి లేదు. అదేంటి ఇడా పింగళ మధ్యలో ఉంటే ఎందుకు సుషుమ్నాకి ఇది లేదండి గురువు గారు? ఉనికి లేదండి. మరి మధ్యలో ఉందని మనం అంటున్నాగా, ఇడా పింగళ మధ్యలో ఉందని మనమే అంటున్నాగా. ఏం క్లారిటీ చూడండి, మీరేం క్లారిటీ ఇస్తున్నారు అబ్బా నాకు. అదే ఆరుంటికి మధ్యలో మాత్రమే అది అంటే వేరే చోట లేదని అర్థమే కదా. వేరే చోట లేదు, అవును, కరెక్టే, అంతే కదా. నా ఎరుక ఉన్న చోట ఉంది. మరి అక్కడ ఉండేది ఎరుక కాదు, తోచింది ఎరుక, ఉండేది కాదు. అది తోచింది. ఓకేనండి, ఇప్పుడు చూపిస్తా మీకు, మళ్ళీ చూడండి. ఎరుకను చూపించడానికి నాకేం ఇబ్బంది ఉంది? పరిపూర్ణాన్ని చూపించలేను నేను.
ఎరుకను చూపించేదానికి నాకు ఇబ్బంది ఏముంది? కళ్ళలో మీకు కనిపించిన వస్తువులకి కారణం ఎవరు? కనిపించే వస్తువు కారణం, కనిపించే వస్తువు కూడా కారణమే. అరే రే రే రే, మీరు నేను చెప్పిందే తిప్పి చెప్పారు. నో, కనిపించే వస్తువులకు కారణం ఎవరు? కనిపించే వస్తువులు కారణం అనేది కూడా మన ఎరుకు లాంటిది లేదు. లాంటిది కాదండి. నేను చెప్పేది ఆన్సర్ చెప్పేదా? అది మీరు సరిపడకపోతే సరిపడలేదండి. అంటే నేనంటే భగవంతుడే కారణం అంటారండి. మళ్ళీ భగవంతుడి అని చెప్పుకొచ్చిన అది ఇక్కడ మనకి అప్లై కాదు కనుక ఆ మాట అనలేదు. అట్లా కాదు, నాకు విత్ ప్రూఫ్ నేను చెప్పిన ప్రతి వస్తువుని మీకు చూపిస్తాను. మీరు చెప్పిన వస్తువు నాకు చూపించాల్సి ఉంటుంది. అడ్రస్ కూడా అడుగుతాను నేను. అట్లాగే చాలా ఇంపార్టెంట్. నేను కలలో కనిపించిన వస్తువులు కనిపించుటకు కారణం ఎవరో అని అడిగినాను. కలగనేవాడు. అట్లా అనమాట. ఇప్పుడు మీ ఆన్సర్ కి ఎవరైనా వ్యతిరేకించగలరా? లేదు. అట్టు ఉండాలా. టెంకాయ కొడితే ఈ పక్క ఒప్పు ఆ పక్క పర్ఫెక్ట్ ఉండాలా, పగలకుండా ఉండకూడదు. అవును, కలగనేవాడు ఉన్నాడు, అందుకే మీకు అంతే. నేను ఆన్సర్ అంతవరకు అడిగిన, ఉన్నాడా లేదా మళ్ళీ చెప్తా. కాదండి, నేను ప్రశ్న అడిగితే ఆన్సర్ అంతవరకే మీ కథ. అంతే గురుగారు. కలగనేవాడు అన్నారు కదా, అడిగి సరే ఉన్నాడంటే మళ్ళీ చూపిమంటా నేను. మరి కలగన్నాడుగా. అవునండి, కలగనేవాడు కల్లో ఉన్నాడా? కలగనేవాడు కల్లో లేడు, కలకి ఆవలు ఉండి చూస్తున్నాడు కళ్ళని. అదే మళ్ళీ ఆయన చూపిమని అడుగుతాను. అదే విషయం. కలగనేవాడు కలలో మాత్రమే ఉన్నాడు. తప్పరైట? అవును గురుగారు. మేలుకుంటే కలగనేవాడు గాని కలగనే వస్తువులు గాని రెండు ఒకేసారి పోతాయి. రెండు కలగనేవాడు ఉంటాడు మేలుకుంటే. చూసుకోండి, చెప్తా. అది మీకు అర్థం కాలేదనే విషయం ఇప్పుడు నాకు అర్థమైంది కదా. అంటే మేల్కొంటే అంటే జాగ్రత్తలో మేల్కొంటే చెప్తానండి. లేడు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రోగి, ఇప్పుడు మా అబ్బాయి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నాడండి. కానీ ఇప్పుడు పేషెంట్ అంటారు. అవును, పేషెంట్ అంటారు. పేషెంట్ పిలుచుకోరండి అంటారు. మరి వాడికి రోగం నయం అయిపోయిన తర్వాత కూడా వాడిని పేషెంట్ అనొచ్చా? అదే విధంగా కలగనేవాడు మేల్కోలే. బాగా గమనించండి, చాలా ఇంపార్టెంట్. కలగనేవాడిని కళ్ళలో కనలేడే. కలగనేవాడు కలలో ఆ కలగనే వస్తువులకు తాదాత్మ్యత చెంది చూస్తూ ఉంటాడు. అది తోస్తున్నదే వాడికి, అది నిజం కాదు. కలలో కళ నిజంగా తెలుస్తున్నప్పటికీ నిజం కాదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి జ్ఞాన యజ్ఞం కూడా మన ఇద్దరికి తోస్తున్నట్టున్నదే తప్ప ఇది నిజం కాదు. ఇది నిజం కాదని మీకు చూపిస్తున్నాను కదా, మీరు చూడండి. నిజమేది అని నేను చూపించలేను, నిజాన్ని నేను చూపించలేనండి. ఇది నిజం కాదనేది నేనే మీకు చూపిస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎరుక పుట్టిందే, కళ పుట్టిందే? కళ తోచిందన్నాం. ఓకే, పరిపూర్ణంలో ఎరుక కూడా తోచింది. మీకు నరస్వప్నం అర్థమైంది, సురస్వప్నం అర్థం కావాల్సి ఉంది. నరస్వప్నం 1/3 గురుగారు మీకు పెట్టాను మొన్న కూడా. నరస్వప్నం 1/3, సురస్వప్నం 1/2, పరిపూర్ణం 1. మూడు రకాలు చెప్పాను, మళ్ళీ చెప్తాను, రాసుకోండి. నరస్వప్నము 1/3 మరుపు. ఓకే గురుగారు. నరస్వప్నము 1/3 మరుపు. నెక్స్ట్ సురస్వప్నము 1/2 ఎరుక. ఈ రెండు ఒకటే. ఓకే అండి. పరిపూర్ణము 1 26వది, అది ఎప్పుడు మారలేదు, అది మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడే ఆ విధంగా నాకు ఆన్సర్ చెప్తే క్లియర్ గా ఉండాలి. మీరు సందేహంగా చెప్పకండి, ఇది ప్రపంచ వేదిక కదా. మీ సందేహం ఉంటే అడగండి, కానీ మీకు ఆన్సర్ వచ్చి కూడా సందేహం ఉన్నట్టు తెలుస్తుంది అంతే. నిజానికి సందేహం చాలా క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఇందాక గురువు గారు లింగమూర్తి గారు పెట్టారు, నేనేం పెట్టాను, గురుగీతలో ఉండే ఒక్కొక్క అక్షరం కూడా
ఒక అక్షరం ఒక మంత్రం లాంటిదయ్యా. ఇతర మంత్రాలు ఎన్ని చెప్పినప్పటికీ గురుగీతలో గురు సూచనలో 16వ వంతుకు కూడా సాటి రాదు. గురు సూచన అనేది అల్టిమేట్ మెయిన్ టాప్. ఇంకా గురువు కంటే ఉత్తముడు ప్రపంచంలో లేదు. కాబట్టి గు అంటే గుణము, రు అంటే రూపము, గుణరూపానికి అతీతమైన వాడు గురువు. అవును. అంత స్పష్టమైనటువంటి గురుగీతలో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మంత్రం అమ్మా. ఈ యొక్క గురుగీతలో ఉండే ఒక అక్షరానికి ఎరుకలో ఉండేటువంటి విషయాలు 16వ వంతు కూడా కాదు అని అక్కడ చెప్పడం. అదేలేండి. గురుగీతలో ఉండే సంస్కృతంలో ఉండే అక్షరాన్ని యథాతథంగా తెలుగులోకి వచ్చే ప్రయత్నమే గురుగీత స్వేచ్ఛ గేయానువాదం. అదేనండి. అందులో నేనేం రాశానంటే షోడశాంశం అంటే ఎవరికి అర్థమవుతుంది? వీసానికి చాలదు అని రాసింది. అదేలేండి. వీసం అంటే చాలా మందికి వీసడు కిలోలు అనుకుంటారని, ప్రాచీన కాలంలో వీసము అంటే ఒక వస్తువులో 16వ భాగము అని అర్థం. మరి జంబోజలింగమూర్తి గారు పెట్టారు గురువు గారు. వీసము అంటే మీరన్నట్టే అట్టంత పనికి రాదు నాకు. మీరన్నట్టే ఆయన ఏం చెప్పారంటే 6 వీసము అంటే 6 అనుకుంటా అన్నారు. అనుకుంటా ఏంది, వాళ్ళకి డౌట్ ఉందని అర్థం. అట్లా పనికిరాదు. మీరు సరిపెట్టుకోకూడదు, అదే సరిపడాలా, అది విషయం. నాకు మీరు సరిపెట్టుకుంటే అది ఎరుక. అదేలేండి. మీరు సరిపడిపోతే పరిపూర్ణం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీసము అంటే ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణత తెలిసిన తర్వాత సాధనలో పని లేదని అర్థం. పరిపూర్ణం తెలిసేదాకా సాధన సంపత్తి కావాలి. అవును అవును అంతేలేండి. గురుగీతలో కూడా 211 గేయం తర్వాత చెప్తున్న మాట అది. ఒడ్డును చేరిన వాడికి ఇంకా పడవసరం లేదు కదా. అదే విధంగా అట్లా మీరు ఒడ్డును చేరిపోయారు. కానీ మీకు ఏముందంటే మీకంటే ప్రతి సామాన్య శ్రోతకి ఇది ఉంటుంది. ఏముంటుందంటే పాము లేదని అర్థమైపోయింది, కానీ భయం అనేది కొంచెం ఉంటది. అవును. కల మేలుకున్న తర్వాత కళ్ళలో కనిపించిన జ్ఞాపకాలు ఉంటాయి, కానీ కళ్ళలో కనిపించిన జ్ఞాపకాలు ఉన్నంత మాత్రాన ఆ జ్ఞాపకాలతో ఆ వస్తువుల్ని తెచ్చిస్తారా? లేదు. ఎగ్జాంపుల్, మీరు కలగనింది సింగపూర్ లో మీరు 7 మందితో కలిసి టూర్ వెళ్తున్నట్టు సింగపూర్ లో కలగన్నారు అనుకోండి. మేలుకుంటే మేలుకున్నవాడు ఉన్నారంటున్నారు. మరి మీరు మేలుకుంది సింగపూర్ లో కదా. అవును. మరి హైదరాబాద్ లో ఉండే మీరు సింగపూర్ లో ఉండే నాగేశ్వర ప్రసాద్ ని పిలవండి. ఇట్లా క్లియరా? గురుగారు, మేలుకున్న మీరు హైదరాబాద్ లో ఉన్నారు, కలగన్న మీరు సింగపూర్ లో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో మేలుకున్నారు కాబట్టి సింగపూర్ లో ఉండే కావూరు నాగేశ్వర ప్రసాద్ ని పిలవాలనా? ఎందుకంటే కలగనేవాడు కళ ఒకేసారి పోయినాయి. అదేలేండి. కేవలం తోచింది అది అంతే. జ్ఞానయజ్ఞం కూడా ఇంతే. అంతే అంతే. స్పష్టంగా మీరు పూజారి వెంకటేశం గారి దగ్గర చర్చించడానికి వెనుకాడబోకండి. మీకు తెలిసింది చెప్పండి, తెలియంది తెలుసుకోండి. అవును. మీకు తెలిసింది పూజారి వెంకటేశానికి నేర్పండి. అటువంటిదేమి లేదు గురుగారు. నేర్పచ్చు ఇక్కడ అదే. కాబట్టి సందేహపడకుండా అడగండి. దిద్దెదరు తప్పులు ఉన్నను. మీరు తప్పులుంటే నేను దిద్దుతా. నా దగ్గర తప్పులుంటే మీరు దిద్దుతారు. ఆల్రెడీ దిద్దుతానే ఉన్నారు, డైలీ దిద్దుతున్నారు. అయ్యో. కాబట్టి మీరు విచారించటలో సిద్ధాంతంలో తేడాలని సవరించి స్పష్టంగా వివరిస్తారు. సవరించి వివరిస్తారు. ప్రత్యక్ష శ్రోతలు మనకు వింటున్నారు కదా. ఇంకా 43 మంది ఉన్నారు కదా ఇప్పుడు లైన్ లో. వాళ్ళు వివరిస్తారు. మళ్ళీ మీరు మనకు ఫోన్ చేసి నీ నెంబర్ నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది కదా. వాళ్ళు ఫోన్ చేసి అయ్యా మీరు ఇట్ట అడిగి ఉండకూడదు, ఇట్ట అడిగి ఉండొచ్చు, అయ్యా మీరు ప్రశ్న సమాధానం ఇట్లా చెప్పుండకూడదు, ఇట్ట చెప్పుకుంటే బాగుంటుంది అని నాకు చెప్తున్నారు కదా. కాబట్టి మీరు ఏం భయపడబాకండి, ఎట్టి సంకోచం పెట్టుకోబాకండి. సరిదిద్దుకునే అవకాశాన్ని ఉపయోగించుకుందాం మనం. కాబట్టి శ్రేష్టమైనటువంటి కీర్తి నిధి లక్షణములకు నిలయమైనటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఇడా పింగళ ద్వయం అండి. ఇడా పింగళ ద్వయము, ఆ ద్వయపు గుర్తు సుషుమ్న. ఇడా పింగళను వదిలితే దానికి ఉనికి లేదు. స్వప్నావస్థను వదిలితే దానికి ఉనికి లేదు. జాగ్రత్త అవస్థను వదిలితే దీనికి ఉనికి లేదు. అదేలేండి. ఈ రెండుకి సుషుప్తిలో ఉనికి లేదు.
ఆహా, ఆహా. సుషుప్తిలో జాగ్రత్తగా ఇక్కడ రెండుకి ఉనికి లేదు కదా. అవునండి, అవును. గాఢ నిద్రలో అసలు నాగేశ్వర ప్రసాద్కే ఉనికి లేదు. ఇప్పుడు ప్రాణం లేకపోతే జ్ఞానానికి ఉనికి లేదంటారా? ప్రాణం లేకపోతే జ్ఞానానికి ఉనికి లేదంటారా? ఎరుకకి ఉనికి లేదంటారా? ఉందంటారా? అంటే ఎడా పింగళ మన ప్రాణం కింద అన్వయించుకుంటే దాంట్లో ఉన్న సుషుమ్నా నాడి జ్ఞానం. టాపిక్ మార్చకూడదు. మీరు ఎందుకు అన్ని టాపిక్ దూరం వెళ్ళిపోతారు? మీరేం చెప్పారు? ప్రాణం లేకపోతే జ్ఞానికి ఉనికి లేదంటారా ప్రశ్న. సమాధానం ఏంటంటే ఉందంటారా. అక్కడే ఉండండి, వేరే టాపిక్ మారబాకండి, జంప్ అవ్వబాకండి. ప్రాణం లేకుంటే జ్ఞానానికి ఉనికి లేదంటారా అడిగారు. నేను ఎందుకంటాను, మీరు ఉందంటారా చెప్పండి. మరి మరు జన్మ కర్మ గిర్మ ఇవన్నీ మరి వస్తున్నాయి కదా, మరి దేని వల్ల వస్తున్నాయి? మరి ఇక్కడ మీరు టాపిక్ మారుస్తున్నారు. మీరు ప్రాణం లేకుంటే జ్ఞానానికి ఉనికి లేదంటారా అని అడిగారు. ఉందంటారా అని నేను అడిగా. మరి వేరే పదాలు తెచ్చేశారు. అదేలేండి. విచారణ ఎప్పుడు కమ్మచ్చులో తీగలాగా సాగాల నాగేశ్వర ప్రసాద్ గారు. కమ్మచ్చులో తీగ అంటే రెస్ట్ తీసుకుంటే కూడా ఆధారమే పేరుతూ ముందుకెళ్ళాలి. ఒక కబుర్లతో పని నిలబెట్టకూడదు కదా. అవును. ఇప్పుడు చెప్పండి, ప్రాణం లేకపోతే జ్ఞానానికి ఉనికి లేదంటారా ప్రశ్న. ఉందంటారా అది చెప్పండి. దాని అప్పుడు మీకు నేను విచారణ కొనసాగిస్తాను. అంతేగాని వేరే వేరే పదాలు ఎక్కువ వస్తే నేనేం చేయాలి? ఉందని ప్రాణం పోయినాడు తెలీదు అంటే లేదని అర్థమే కదా. లేదని అర్థం. అది మీ నుంచి రావాలి, నాకు మీకు సరిపడాలా. అంతే అంతే. సరిపెట్టుకోకూడదు. అదేలేండి. మీకే సరిపడాలి, అది విషయం. అంతెందుకండి ముగ్గురు గురించి చెప్తా వినండి. చిన్న కథ చెప్తా 5 నిమిషాల్లో. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ జీవించి ఉన్నారు. పక్కన మీ పక్కింట్లో ఒకరు చనిపోయి ఉన్నారు. నాగేశ్వర ప్రసాద్ గారు జీవించి ఉన్నారు, పక్కింట్లో చనిపోయి ఉన్నారు. మీ పక్కన ఇప్పుడు ఈ సమయంలోనే ఎగ్జాంపుల్, మనం నిద్రపోతున్నారు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రపోతున్నారు. చూడండి, మూడు విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు నేను. ఒకరు చనిపోయి ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు నిద్రపోతున్నారు. అంటే ఇప్పుడు పూజారి వెంకటేశ్వర లేక కావూరు నాగేశ్వర ప్రసాద్ జీవించి ఉన్నాడు. చూడు, ఒకరు జీవించి ఉన్నారు, కొంతమంది నిద్రపోతున్నారు, ఇంకొకరు చనిపోయి ఉన్నారు. 3 విషయాలు చెప్పాను ఇప్పుడు. ఈ మూడిట్లో జ్ఞానం ఉపయోగంలో ఉండేది జీవించి మేలుకొన్న వాడికి మాత్రమే. గమనించండి, జీవించి మేలుకొని ఉన్నవాడికి మాత్రమే జ్ఞానం ఉపయోగంలో ఉంది. అంతే. అవును. వాళ్ళిద్దరికి లేదు కదా. లేదు, నిద్రించేవాడికి లేదు, చనిపోయిన వాడికి లేదు. చనిపోయిన వాడు వేరే దేహంలో మేలుకుంటాడు. అదే ప్రాబ్లం. చెప్పండి ప్రాబ్లం అది కూడా. చనిపోయిన వాడు అర్థం ఏంటి? జ్ఞానం ఎలాగా ఉన్నట్టే కదా. మరి ఏమండి, జ్ఞానం ఉన్నట్టే కదా. కర్మ రెసిడ్యూ ఏదైతే ఉందో అది ఉన్నట్టే కదా గురుగారు. నేను ఎక్కడ చెప్పాను ఆ మాట? అది నాగేశ్వర ప్రసాద్ భావన. మరో జన్మలో మరో తనువులో మేల్కొంటాడు అనేది ఓకే. అంటే అది పూర్తిగా వినాలి కదా మీరు. ముగ్గురు కథ ఏంటండి, మధ్యలో వచ్చేస్తారు. చనిపోయిన వాడు వేరే దేహంలో మేల్కొంటాడు, నిద్రపోతున్నాడు మేల్కొంటాడు, ఈ దేహంలోనే మేల్కొంటాడు. అది అవును. సూచన చూడండి, నేను వేరే దేహం అని కూడా చెప్పాను కదా మీకు. అదే గురుగారు, ఆ మాట మీరు వాడాలి కదా. అవును. చనిపోయిన వాడు వేరే దేహంలో మేల్కొంటాడు కానీ వాడు వీడే. వినండి, చనిపోయిన వాడు బాగా నిశ్చితంగా పరిశీలించి తొందరపడబాక. చనిపోయిన వాడు వేరే దేహంలో మేలుకుంటాడని చెప్పిన. నేను చావు పుట్టుక అనే మాట ఇక్కడ ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి.
చనిపోయిన వాడు అనే పదం ఎందుకు వాడాను? మీరు పుట్టినట్లు భ్రమిస్తున్నారు కాబట్టి మీకు వాడుతున్నాను. అదే గురుగారు. మీరు అంటే సామాన్య శ్రోత, మనం పోనీ పూజారి వెంకటేశ్వర పుట్టినట్లు భ్రమిస్తున్నాడు కాబట్టి ఆ పదాన్ని వాడుతున్నాడు అంతే. పూజారి వెంకటేశ్వర అవును గురుగారు. గుర్తుపెట్టుకోండి, చనిపోయిన వాడు వేరే దేహంలో మేలుకుంటాడు, నిద్రిస్తున్న వారంతా ఈ దేహంలోనే మేలుకుంటారు. ఈ రెండింటికి కూడా జననము మరణము అనేటువంటి పేర్లు పెట్టుకున్నవాడు చనిపోతే ఎవరైనా ఏడుస్తాడు, ఎవరైనా పుట్టినప్పుడు సంతోషిస్తాడు. కానీ చనిపోయినప్పుడు వేరే దేహంలో మేలుకుంటాడు, నిద్రించిన వాడు ఈ దేహంలో మేలుకుంటాడు. ఈ రెండు అబద్ధపు గుర్తులేనని తెలిసిన వాడు జీవించి ఉండేటప్పుడు విచారించి కావూరి నాగేశ్వర ప్రసాద్ సరిపడితే అవి కేవలం నిద్రపోవడం మేలుకోవడం లాంటిది తప్ప చావులు పుట్టుకలు అనేది అంతా మనం మంది కల్పించుకున్నాం అనేటువంటి క్లారిటీ మీకు సరిపడాలనే తప్ప నేను సరిపెట్టలేను కదా. అది బాగుందండి, చక్కగా సూచించారు గారు. మనం చనిపోతే మనం పుడితే సంతోషపడతాం, పోతే ఏడుస్తాం. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు మనం ఏడవట్లేదు, ఎందుకంటే మేలుకుంటామని గ్యారంటీతో. అంతెందుకో ఇంకా మంచి చెప్తాను ఇప్పుడు మీకు. అది సూచన అయ్యప్ప మాల వేసిన వాళ్ళతో కలిపి చెప్తా. అయ్యప్ప మాల వేసినటువంటి వారు ప్రయాణంలో సగం దూరంలో ఉన్నారనుకోండి, వాళ్ళ తండ్రి గాని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇక్కడ చనిపోయినారనుకోండి, ఇక్కడ గురుస్వామి ఏం చెప్తాడంటే వాళ్ళకి చెప్పొద్దు అంటాడు. బాగా వినండి, ఇప్పుడైనా తెలుసుకుంది. ఇప్పుడు మీకు ఈజీ సూచన. ఇక్కడ వేరే గురుస్వామి ఏమంటాడంటే కుటుంబ సభ్యులు గురుస్వామిని అడుగుతారు, శబరిమలలో అయ్యప్ప ఇది ఏమంటారు ఇరుముడి చెల్లించి రావడానికి వెళ్ళాడండి, ఇంకా కొండ కింద ఉన్నాడు, శబరిమల అయ్యప్ప ఎక్కపోయి ఇరుముడి చెల్లించిపోతాడు, ఇక్కడ కుటుంబ సభ్యులు చనిపోయినారు. అతనికి ఫోన్ చేసి చెబితే అతను పోకూడదు, ఇంక తిరుకొని రావాలి, చెల్లించకూడదు. అతనికి మనం చెప్పకుండా ఉంటే అతనికి అంటూ వర్తించదండి. కుటుంబ సభ్యులు ఇక్కడ చనిపోయినప్పటికీ అతను మాల్లో ఉన్నాడు కాబట్టి, అతనికి ఆ దీక్షలో ఉన్నాడు కాబట్టి అతనికి వర్తించదు. అతనికి ఫోన్ చేసి మనం చెప్పకూడదు. అతను పోయి చెల్లించి తిరుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అతనికి చెప్పినప్పటికీ అతను ఇక్కడ ఇంట్లో సాగు పెట్టుకుని అక్కడ ఎట్లా ఆయన చెల్లించాడని అడుగుతారు ఎవరైనా. అంటే తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అట్లా ఈ తెలివి తీసేస్తే నువ్వు మోక్ష స్వరూపుడివి. సింపుల్ కదా. అదేలేండి. కాబట్టి ఇంత స్పష్టమైనటువంటి విచారణ, ఎంత సూచన అంతేనండి. ఇంత స్పష్టమైన విచారణ. జీవించి మేలుకొని ఉండేటువంటి వాడు ఒకడు, మరణించిన వాడు ఒకడు, నిద్రపోతున్న వాడు ఒకడు. ఆ ఇద్దరి గురించి వీడికి తెలుసు, కానీ ఆ ఇద్దరికి ప్రపంచం గురించి తెలియదు. బాగా మేలుకొని ఉండేవాడికి గురించి ఆ ఇద్దరికి తెలియదు, ఆ ఇద్దరి గురించి వీడికి తెలుసు. ఇప్పుడు గానా చనిపోయి ఉండేవాడు వేరే దేహంలో లేస్తాడు, నిద్రపోయి ఉండేవాడు అదే దేహంలో లేస్తాడు. దేహం వేరే అంతే. అవునండి, అవును. కుండలన్నీ ఒకటే, కానీ కుండ జ్ఞానం మట్టికి ఉండదండి. అవును, కుండలన్నీ ఒకటి, కుండ జ్ఞానం మట్టికి ఉండదు. ఇప్పుడు దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యత్ బ్రహ్మమయం జగత్. ప్రపంచం పరిపూర్ణమే కదా. ఎప్పుడు నువ్వు ప్రత్యేకంగా లేకపోతే కొండకే ఎరుక, మట్టికి లేదు. అదే ఇప్పుడు మీరు మట్టిగా మారాలనా? ఆల్రెడీ మట్టేనా? మట్టి. అది ఇప్పుడు నువ్వు పరిపూర్ణుడేనాయన. అదేలేండి. సరిపడిందా? సరిపెట్టుకోవాలా? ప్రస్తుతానికి సరిపడింది గారు. ప్రస్తుతానికి సరిపడింది, మళ్ళీ వస్తుంది అది. సరే, మళ్ళీ రేపు చూద్దాం. 32 నిమిషాలు పూర్తయింది. మరి చిన్న ఉదాహరణ నా దగ్గర చెప్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదంతా బాలాజీ సింగ్ శిష్యుడు వచ్చి ఏమంటారు విచారించినటువంటి ప్రభావం అంతే. శ్రీరామమూర్తి గారు, శ్రీరామచంద్రమూర్తి, శ్రీరామచంద్రమూర్తి గారు. ఓకే, మనం రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగం చూడండి. 1026వ ఎపిసోడ్ ఇది. 1026వ ఎపిసోడ్ జ్ఞానయజ్ఞం 2వ భాగం, శ్లోకం నెంబర్ 23, 18వ అధ్యాయం శ్లోకం నెంబర్ 23. అవునండి. నిన్న మనకు
సాత్విక, రాజస, తామసిక జ్ఞానములు పూర్తయినాయి. అవును. ఇక్కడ ఒక సూక్ష్మం కూడా మనం గ్రహించాలండి. త్యాగాన్ని గురించి చెప్పేటప్పుడు ముందుగా తామస త్యాగము, తర్వాత రాజస త్యాగము, తర్వాత సాత్విక త్యాగం చెప్పారు. అవును. జ్ఞానం గురించి చెప్పేటప్పుడు మాత్రం సాత్విక జ్ఞానము, రాజస జ్ఞానము, తామస జ్ఞానం గురించి చెప్పారు. ఇప్పుడు ఆరైనా ఇప్పుడు ఏం చెప్తున్నారు? కర్మ గురించి చెప్తారు. కర్మ 3 రకాలు. సాత్విక జ్ఞానంలో పరిపూర్ణమును సూచన చేశారు. ఇక్కడ సాత్విక కర్మలో కార్యమును అంటే పరిపూర్ణుడు చేసేటువంటి కర్తృత్వరహిత కర్మను సూచన చేయబోతున్నారు. అర్థమైందా? అవునండి. సాత్విక జ్ఞానంలో పరిపూర్ణ సూచన చేసినట్లే సాత్విక కర్మలో పరిపూర్ణుడు చేసేటువంటి పనులు కావు. అతను యోగంలో ఉండడం వల్ల, అచల పరిపూర్ణ రాజయోగంలో ఉండడం వల్ల, సహజంగానే ఆయన అచల పరిపూర్ణ రాజయోగి కావడం వల్ల అతని ద్వారా జరిగేటువంటి పనులకు కర్త ఉండడు, అతనికి ఫలితం రాదు, అతనికి జన్మ లేదు. తీసుకోండి 23 శ్లోకం నెంబర్. శ్రీ భగవాన్ ఉవాచ నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఉత్తమమైనటువంటి శ్లోకం. నిన్న బాలాజీ సింగ్ గారి శిష్యులు వచ్చి మరి సద్గురుమూర్తి నాకు చేసిన సూచనలన్నీ ఈ రోజు క్లాసులో వచ్చేస్తాయి. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో యత్ అంటే ఏ అని అర్థం అండి. యత్ తత్ అని చెప్పాడు. యత్తత్ సాత్వికం వచ్చేది. యత్ అంటే ఏదైతే, కర్మ ఏదైతే, పని ఏదైతే అతని దగ్గర చేయబడుతుంది పని, ఆ పనిలో గాన ఎవరి ద్వారా చేయబడే పనిలోనైతే అని అర్థం అండి. నియతం అనే పదానికి అర్థం చెప్తాను చూడండి. శాస్త్ర విహితమైన కర్మ. అది శాస్త్ర విహితమైన కర్మ, అది అర్థం. శాస్త్ర విహితమైన కర్మ అతని ద్వారా జరుగును, అది సాత్విక కర్మ. అయితే నేను చేస్తున్నా అనే భావన అతనికి ఉండదు, దాన్ని సంగరహితము అంటున్నారు. సంగరహితం. విహితం అంటే సంగరహితమా? ఏమండి? విహితము కాదండి. విహితం అనే పదం ఏడుంది? ఇప్పుడు విహిత కర్మ, శాస్త్ర విహిత కర్మ అన్నారు కదా. శాస్త్ర విహిత కర్మ అంటే శాస్త్రము ద్వారా చెప్పబడినటువంటి ధర్మమైనటువంటి పనులు అని అర్థం. అది శాస్త్రం ద్వారా. ఓకే, విహితం. విహితం ధర్మమైనటువంటి పనులు జరుగుతాయి. ఆ జరిగేటువంటి పనుల్లో సంగరహితము అనే పదానికి అర్థం చెప్తున్నారు. అది శాస్త్రబద్ధం అనుకోవచ్చు. ఓకే, శాస్త్రబద్ధమైన పనే జరుగుతుంది. కానీ శాస్త్రబద్ధమైన పని నేను చేస్తున్నాను అనే పేరు ధర్మరాజు పెనువేప విత్తయ్య అన్నట్టు నేను ధర్మం పాటిస్తున్నాననే ఉంటే ఆయన ధర్మరాజు ఎట్టయినాడు? నేను ధర్మం పాటిస్తున్నాను అనే భావన అతనికి ఉండదు, ఆయనతో ధర్మం జరుగుతుంది. అవును, అది పరిపూర్ణుడు చేసేటువంటి పని అట్టుంటది. సంగరహితము అంటే కర్త అనేటువంటి భావన లేకుండా జరిగేటువంటి పని. సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్స ఉచ్యతే. సర్వారంభ పరిత్యాగి అంటే అతను నేను కర్త అనేటువంటి భావనే అతనిలో ఉండదు. ఉదాహరణకు మీకు జోక్ అని కూడా అనుకోండి. మా పాప మా ఇంటికి పిలిచిందంటే ఇప్పుడు మా పాప మా ఇల్లు అనే మాట్లాడతా కదా ఇక్కడ. కానీ అక్కడ నన్ను పిలిస్తే వీళ్ళింటికి పిలుస్తా ఉంది ఈ పాప అని చెప్తాను. అంటే అర్థం ఏంటంటే నాకు ఉద్యోగాన్ని మొదటి భార్య గాని ఈ కుటుంబాన్ని రెండో భార్య గాని వర్ణిస్తూ ఉంటాను. అట్లా ఎప్పుడైతే వేదాంతం బాగా అలవాడిందో అతనిలో ఆ భావన ఉండదు, నేను పనిచేస్తున్నాననే భావన అతనికి ఉండదండి. అప్పుడు దాన్ని అఫల ప్రేప్సున కర్మ, దాని ఫలితం అతనికి అంటదు. అది ఇప్పుడు నా కూతురికి అలవాడింది అనడానికి ప్రూఫ్ ఏం తెలుసా? నాన్న మీరు పుత్తూరులో ఉంటే నాకెందుకు, నగరం వస్తే నాకెందుకు నాన్న, ఏదో అమ్మగారు మాట చెప్పాను నీకు వచ్చానంటే.
మీరు పుత్తూరులో ఉన్నా నాకు ఇష్టమే, మీరు కార్వేట్ నగరం వచ్చినా నాకు ఇష్టమే. నాదేముంది నాన్న, మీ ఇష్టం, మీరు ఎక్కడైనా ఉండండి, అక్కడ నా బలవంతం ఏం లేదు నాన్న, మీ ఇష్టం అంటే అమ్మాయి అది అంటే ఏం అక్కడ దేనికి తగలడం లేదు, అలా జీవనం కొనసాగించాల. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాగుందని వాడేశాను అంతేనండి. కరెక్ట్ అంతే. అట్లా అఫల ప్రేప్సున కర్మ అంటే అతనికి కర్త భావనే లేదే, ఫలితం భావన ఉంటదే. కర్తృత్వ భావం లేనోడి ఫలితం భావన ఉంటదే. అందుకని అరాగద్వేషత అంటే రాగద్వేషములకు అక్కడ తావు లేదు. అది వ్రతం చేయబడింది, చేశాడు కాదు, అవును చేయబడింది, చేశాడనే మాట అక్కడ రాదు. అవునమ్మా, చేయబడింది. తత్ ఆ కర్మ ఖచ్చితంగా కార్యమని చెప్పబడుతుందని 6వ అధ్యాయం మొదటి శ్లోకం. ఏమని అక్కడ సన్యాసీచ యోగిచ నిరగ్ని నచక్రియ అంటూ, అంటే ఎప్పుడైతే అతను అక్కడ కర్త అనేటువంటి భావన లేదో, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి సన్యాసీచ యోగిచ నచక్రియ, పని వదిలేవాడు సోమరి అవుతాడు, చేస్తూ కర్త లేని వాడు యోగి అవుతాడు. తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఫలితం కోరకుండా ఉండేటటువంటి వాడిని ఇక్కడ సన్యాసి అని చెప్పండి, యోగి అని చెప్పండి, ఏం పేరైనా పెట్టండి, అతను పరిపూర్ణుడు. కర్త లేకుండా పని జరిగితే పరిపూర్ణుడు. కనుక నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అంటే శాస్త్ర విహిత కర్మలను కర్తృత్వరహితంగా చేస్తూ ఉన్నప్పుడు జరిగేటటువంటి పనిని సాత్విక కర్మ అంటారు. అందులో రాగద్వేషముల భావన రాదు, కాబట్టి దాన్ని సాత్విక కర్మ అని అంటారు అని దీని సంక్షిప్త భావం అండి. ఇప్పుడు మనం వ్యాఖ్యను చూద్దాం. జ్ఞానేశ్వరి వ్యాఖ్య ఈరోజు ఇంకా 14 నిమిషాల్లో పూర్తవుతుందండి. గమనించండి, ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం తెచ్చాడు. ఎవరు అన్యదా భావించండి. చూడండి, సాత్విక కర్మ అంటే ఎట్లా ఉంటుందంటే ఎత్తనే సద్గురు దంపతులతోనే మొదలెట్టాడు. పతివ్రత స్త్రీ స్వయంగానే తన భర్తను కౌగిలించుకొని రీతిన, పతివ్రత స్త్రీ తన భర్తను కౌగిలించుకోవడానికి తన పర్మిషన్ అడగాల, ఎవరికి పర్మిషన్ అడిగే పనిలే. ఆ విధంగా కర్తృత్వ రహిత కర్మ చేయడానికి అతను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? అది చేయబడుతుంది అంతే, అది చేయబడుతుంది అంతే, ఆయన కర్త కాదు. అంటే ఇప్పుడు పరిపూర్ణ చేసే పని సత్వగుణ ప్రధానంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ సత్వగుణంలో ఉన్నాననే కర్త ఆడ ఉండడు, ఉండదు. ఆ చెడు పనులు చేస్తాను కర్త నేను అనుకోడు. అతనితో చెడు పనే జరగదయ్యా, జరగదు. అది విషయం. సైకిల్ నేర్చుకున్న తర్వాత కింద పడే అవకాశం ఉండదు. అది మీరు అన్నారు కదా, శాస్త్రపథం శాస్త్ర విహితం అని క్లియర్ గా. దానికి ప్రూఫ్ చెప్తున్నా, మీకు ఉదాహరణ ఇస్తున్నా. ఈత నేర్చుకున్న తర్వాత మునిగిపోతామనే భయం ఉంటుందా? ఉండదు. ఒకసారి పాలు పెరుగు అయిపోయిన తర్వాత ఇంకా అది మళ్ళీ తిరిగి పాలు అయిపోతుందనే భయం ఉంటదా? కాదు. పతివ్రత స్త్రీ ఎంత స్వతంత్రంగా తన భర్తను కౌగిలించుకుంటుందో, ఏమైనా ఇట్లా ఇట్లా తిరిగి ఎవరైనా ఉండారేమో తిరిగి చూస్తుందే, అవసరమా? లేదు. ఎవరైనా ఉంటే మాత్రం భయం ఏమి? తన భర్తను తాను కౌగిలించుకోవడానికి భయం ఎందుకు? ఆ విధంగా తన అధికారమును ఆధారముగా చేసుకొని ఏ కర్తవ్యములైతే స్వాభావికముగా వచ్చి మన కంఠమున పడునో, ఏ కర్తవ్యములైతే మన అధికారం వలన మనకు శ్యామల వర్ణముగా గల శరీరమునకు చందనము వలె, తారుణ్యవతి స్త్రీ అంటే వయసుకు వచ్చిన అమ్మాయి, తారుణ్యవతి స్త్రీ నేత్రములకు కాటుక వలె అభూషణములై శోభిల్లును. అభూషణములు అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఉపయోగిస్తూ ఉంటాను కొన్ని పదాలు. నాన్న ఈ ముక్కుపుల బాగుందా, ఏమండి ఈ కమ్మలు బాగుందా అని వాళ్ళు అడిగినప్పుడు, కమ్మలెట్టా బాగుంటుంది, ముక్కుపులెట్టా బాగుంటుంది అని మీరు బాగుండారు కాబట్టి దాని అదృష్టం అది అంటూ ఉంటాను. అంటే కరెక్టే కదా అనమాట. ఇప్పుడు నగరగా ఉంటే నగ వేసుకున్న తర్వాతనే అది బాగుండడం. అవును. మరి మీరు వేసుకుంటే నగలు బాగా లేకుండా ఉంటాయి, దాని అదృష్టం కదా అది, అడగడం ఏముంది అసలు అని చెబుతూ ఉంటాను అనమాట. మీకు మరో మంచి ఉదాహరణ చెప్తాను. అదేంది, బేబీ సోపు జాన్సన్ అండ్ జాన్సన్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు అంత డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారు తెలుసా?
అది చెప్తాను మీరు ఏమో అన్ని భావించకండి. చిన్న పిల్లల పైన ప్రయోగించిన సబ్బు కాబట్టి పిల్లల వల్ల సబ్బు కంపెనీ డబ్బు సంపాదిస్తున్నారు తప్ప సబ్బు వల్ల పిల్లలు అందంగా రావడం లేదు. అర్థం కాలేదా? చూడండి మళ్ళీ చెప్తాను. జాన్సన్ అండ్ జాన్సన్ ఆ తెల్ల సోపు ఉంది కదా, ఆ సోపు చిన్న పిల్లలు సహజంగానే పుట్టినటువంటి పిల్లలు ముద్దుగా ఉంటారు. వాళ్ళను శుభ్రం చేసి సున్నిపిండి పెట్టి శుభ్రం చేస్తే ఎలాగో ముద్దులుగుతారు పిల్లలు, మామూలు, అది సహజం అది. కానీ ఈ సోపు కంపెనీలంతా వాళ్ళ మీద ఆధారపడి ఈ తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండేటువంటి ప్రేమ, తాత అవ్వలకు పిల్లల మీద ఉండేటువంటి ప్రేమ, ఆ రూపంలో వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు అంతే. బిడ్డ ఎదగడం సోపులో లేదు, బట్టలో మురికిపోవడం సోపులో లేదు. బట్టలో మురికి బట్టలో పోయేదానికి అదొక మురికి అంతే. చాలా ఇంపార్టెంట్. నా మాట వినపడుతుంది కదా? మ్యూట్ చేశారు మరి ప్రాబ్లం డిస్టర్బెన్స్ ఏమైనా వస్తున్నాం. ఇంతసేపు మీకు వినపడింది కదా? వినపడిందండి. శుభం అండి. కాబట్టి చిన్నపిల్లల యొక్క సబ్బు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సబ్బు అంత ట్రాన్స్లేషన్ కావడానికి అర్థం ఏంటి, దాని ప్రభావం ఏంటి అంటే ఆ యొక్క చిన్నపిల్లల మీద తల్లిదండ్రులకి తాత అవ్వలకి ఉండేటువంటి ప్రేమ వల్ల వాళ్ళు అట్లా డబ్బు సంపాదిస్తున్నారు. సోప్ వల్ల పిల్లోడు తెల్లగా రావడం లేదండి. కాబట్టి ఎప్పుడైతే ఆ వయసులో ఉన్నటువంటి అమ్మాయి కండ్లు ఆల్రెడీ అందంగా ఉంటాయి, కానీ కాటుకు పెట్టడం వల్ల ఇప్పుడు అందంగా రావడం లేదు. అది తారుణ్యవత స్త్రీ నేత్ర కాటుకుల వల్ల, అంటే అభూషణం అంటే అర్థం అది. అభూషణము అంటే అలంకరించడం వల్ల అమ్మాయికి అందం రాలేదు. అవును, బాగా గమనించండి. అలంకరించుకోవడం వల్ల ఆభరణాలకి సముచిత స్థానం లభించింది. అట్లా పువ్వుతో కట్టబడడం వల్ల దారం కూడా తలలో ధరించబడుతుంది. దారాన్ని పెట్టుకుంటారా? అట్లా లెక్క పరిపూర్ణుడితో ఉండడం వల్ల, పరిపూర్ణుడి చేష్టలు అనుసరించడం వల్ల ఇతనికి కూడా మంచి పేరు వచ్చేస్తుంది. ఆ గురువు గారి యొక్క భావనను అనుసరించడం, ఆచరించడం వల్ల ఇతన్ని కూడా గురువు అని పిలుస్తారు చాలా మంది. అంతే, ఇంకేం లేదు అక్కడ. పూజారి వెంకటేశం గురువు కాదు. గురువు గారి భావాలను అనుసరించి గురువు గారి భావాలను ఆచరిస్తున్నందువల్ల అతనిని గురువుగా చాలా మంది భావిస్తారు. అంతే, అట్లా లెక్క. అతని ద్వారా చేయబడే పని అంతా కూడా సాత్విక కర్మ, అంటే కార్యము. క్లియర్ అండి? చూసుకోండి. తన ఆత్మ మరి శరీరం, జ్ఞానేశ్వర రాసిన యథార్థం గమనించండి. తన ఆత్మ మరి శరీరము అనేక కష్టములకు కలుగు చేసినప్పటికీ, తన ఆత్మ అంటే తాను, శరీరం అండి నేను. ఇక్కడ తన ఆత్మ అంటే రెండో నేను, శరీరం అంటే మూడో నేనండి. ఒక తల్లి తన ఆత్మ శరీరములకు అనేక కష్ట నష్టములు కలిగి చేసినప్పటికీ, తల్లి బిడ్డను పెంచేటప్పుడు వీడిని కనేదానికి నేను ఇంత కష్టపడ్డానే, వీడు నాకు ఇంత కష్టపెట్టినాడని ఎప్పుడైనా అనుకుంటుందా? అయినప్పటికీ ఆమె మనసు ఎప్పుడు కూడా తనకు కలిగిన కష్టాలకు దుఃఖించదు. ఈ పిల్లవాడిని కనడానికి నేను ఇంత కష్టపడ్డానే అని ఎప్పుడైనా అనుకుంటుందా? బిడ్డ మీద ప్రేమ చూపిస్తుంది తల్లి. అవునండి. అట్లా ఒక పని చేయడానికి ఎంత కష్టపడినప్పటికీ అతను అక్కడ కర్తలేడు కాబట్టి అతను ఫలితాలపైన దుఃఖించడం అని అర్థం. ఇదే విధంగా హృదయపూర్వకంగా సమస్త కర్మల్ని మనం ఆచరించినప్పుడు అది సాత్విక కర్మ అవుతుంది. మనకు అలవాడాలి అంటే ఫలితాలపైన దృష్టి పెట్టకూడదు. అవును. కాబట్టి కర్మలన్నింటినీ బ్రహ్మార్పణం గావించాలి. మరో చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తారండి ఈ రోజు తరగతి. 7 నిమిషాలు ఉంది మనకు. చూడండి, ఈ కర్మలని బ్రహ్మార్పణం చేయడం ఏ విధంగా అనేది మరో ఉదాహరణ చెప్తున్నారండి. కొంచెం నిదానం గమనించండి. ఒక పతివ్రత స్త్రీ, అంతెందుకు మీ ఇంట్లోనే మీ శ్రీమతి గారు, భర్త, బిడ్డలు, మీ యొక్క అల్లుడు గారు, మనవరాళ్ళు వీళ్ళంతా వచ్చారనుకోండి. అమ్మగారు భోజనం చేసి వడ్డించేటప్పుడు వీళ్ళంతా నాకు లేకుండా తినేస్తారేమో అని ఎప్పుడైనా అనుకుంటుందా? అంటే వీళ్ళందరూ తృప్తిగా తినడమే ఆమెకు తృప్తి కలిగించేటువంటి గొప్ప విషయం. ఆవిడికి మిగలకపోయినప్పటికీ మళ్ళీ వండుకుంటారు కావాలంటే. అప్పుడు ఆవిడ నేను వండాల్సి వచ్చిందని బాధపడతారా?
లేదు. కానీ వండుతారు. ఆ, ఇప్పుడు అది కర్మ అనిపించదు. ఉమ్, చూసుకోండి, ఆమె మనసులో ఈ అన్నం అంతా ఎదురు ఆవిడ రాసింది చదువుతున్నానండి. అదేలే. ఆవిడ మనసులో అన్నం అంతా అయిపోతా ఉంది, దీనిలో నాకేం మిగలకపోతే అంతా వీళ్ళే తినేస్తే మళ్ళీ నేను వండుకోవాలనా అని ఆలోచించదు. అవును, ఏ మాత్రం జరగదు. అవును గురుగారు. అచల పరిపూర్ణుడి ద్వారా జరిగే పని అట్టుంటది. ఆ, సత్కర్మలను నడిచేటువంటి మానవుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి మనోవృత్తి కలిగి ఉండాలని వ్యాఖ్య. ఉమ్, అట్టి స్థితిలో పని పూర్తిగా నెరవేరకపోతే విషాదం ఎప్పుడూ కలగదు. ఉమ్, అందరికి సరిపోతుందని చేశాను, చాలలేదు, ఇంతమంది ఎక్కువ వచ్చినారు, వీళ్ళు ఎందుకు వచ్చినారు అని ఆ తల్లి అనుకోదు. అనుకో. మీకు వడ్డించేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా అల్లుడు గారు దిగారు. ఆ, రే అల్లుడు గారు దిగారు కదా, ఇప్పుడు వచ్చినాడే, మరి ఇతనికి వంట చేయాలంటే నాకు కష్టం కదా అని ఎప్పుడైనా అనుకుంటుందా ఆమె? అనుకో. తన విషయం పట్టించుకోదు, అంతే. అస్సలు పట్టించుకోదు. అల్లుడు గారికి వడ్డించేసి తనకు మళ్ళీ వండుకుంటది. అంతే అంతే, తన విషయం పట్టించుకోరు ఎప్పుడు. తల్లి చేసే పని. అచల పరిపూర్ణ అట్టుంటాడు. అది. ఆ, ఒకవేళ ఆ పని పూర్తయినందువల్ల అతిగా ఆనందించాల్సిన అవసరం ఏముండదు. ఆ, కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఇలాంటి యుక్తులను అనుసరించి ఉదాహరణలు చెప్పాను అంతే. నేను పాటించేది నేను పాటిస్తే నాకు వస్తుంది, కానీ మీకు ఉదాహరణలు చెప్తే నాకు రాదు. ఆ, ఎవరికి వాళ్ళు పాటిస్తేనే ఆచరిస్తేనే తెలుస్తుంది ఇదంతా. అవునండి, ఆచరణలో తెలిసేది. కాబట్టి ఇటువంటి యుక్తుల్ని అనుసరించి ఏ కర్మలైతే అనుసరించబడునో ఆచరించబడునో ఆ కర్మలంతా కూడా ఈ యొక్క సత్వగుణ సంపన్నమని తెలియాలి, సాత్విక కర్మలని చెప్పాలి. ఈ విధంగా మీకు సాత్విక కర్మ అచల పరిపూర్ణుడు ద్వారా జరుపబడును, దాని కర్మ అనకూడదు, కార్యము అనాలి అని మనకు సాత్విక కర్మ గురించి తెలియజేశారండి. ఇప్పుడు గురువు గారు మనకు రాజస కర్మ యొక్క లక్షణాలను తెలియజేస్తారు. ఎందుకండి మాకు ఇదే బాగుంది ఇదే ఆచరిస్తామంటే కుదరదు. అది ఆచరించండి సాత్విక కర్మల్ని, కానీ చెప్పినప్పుడు బాగుంది, కానీ రాజస కర్మలు ఎట్లున్నాయో తెలుసుకుంటే ఆ విధంగా మనం ఆచరించకుండా ఉంటాం కదా. అవును, దుర్యోధనులాగా నాకు తెలుసయ్యా ధర్మం అంటే, కానీ నేను పాటించలేనంటే అట్లా నువ్వు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఈ రాజస కర్మల పట్ల కూడా ఒకసారి అట్లా ఆలోచించండి. కానివ్వండి. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. ఎత్తు కామేప్సునా కర్మ. ఎత్తు కామేప్సునా కర్మ. అహంకారేణ వా పునః. సాహంకారేణ వా పునః. క్రియతే బహుళాయాసం. క్రియతే బహుళాయాసం. తద్రాజసం ఉదాహృతం. తద్రాజస ఉదాహృతం. ఇక్కడ తూ పెట్టాడు అంటే దానికి వ్యతిరేకమైంది ఇది అని అర్థం. ఇంతసేపు చెప్పింది పరిపూర్ణుడి ద్వారా జరిగే పని, ఇప్పుడు చెప్పబోయేది పరిపూర్ణుడు కాని వాడి ద్వారా జరిగే పని. అందుకని తూ శబ్దం ఎప్పుడు వ్యతిరేకాన్ని సూచిస్తుంది. తూ కానీ ఎత్ తూ అతు కానీ యత్ కర్మ ఏ పని అయితే మిక్కిలి శ్రమతో కూడినదో. కౌరవులతో యుద్ధం చేయడానికి శ్రమ లేకుండా ఎలా చేయాలో నేర్పించారు కృష్ణ భగవానుడు. ఎంతో శ్రమతో యుద్ధం చేశాడు దుర్యోధనుడు. శ్రమ పడితే ఓడిపోతాడు. ఎప్పుడు కూడా శ్రమ పడితే గెలిచినా అది ఓడినట్టే, రెండో ఒకటే వేస్ట్. శ్రమ లేకుండా చేయాలి అంటే కర్తృత్వ రహితంగా ఓ పని చేయాలి. ఏ పని చేసినప్పుడు ఏ కర్మ అయితే మిక్కిలి శ్రమతో కూడిందై ఉంటుందో దానికి వ్యతిరేకం అన్ని కూడా ఇంతకుముందు చెప్పిన దానికి వ్యతిరేకం శాస్త్రబద్ధంగా ఉండదు. అది అరాగద్వేషం, ఇది రాగద్వేషం. అది అఫల ప్రేప్సు, అక్కడ ఫలితం కోరేవాడు ఉండడు. ఇక్కడ పునః అట్లాగే శ్రమతో ఉండడమే కాదు, కామేప్సునా కర్మ. కామేప్సు పూర్తిగా అహంకారంతో కూడుకుని ఉంటది. కోరికతో కూడుకున్న పని రాజస కర్మ. ఏం కోరిక? ఫలితం పైన కోరిక. వా లేక ఇంకో సా అహంకారేణ పూర్తి అహంకార పూరితమైనటువంటి కర్మ. క్రియతే చేయబడును, దాన్ని తత్ ఆ కర్మను రాజస కర్మగా పేర్కొనబడినది. ఈ రాజస కర్మ గురించి మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం.
లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా. ఈ గొప్ప మర్మముంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా. శాస్త్రోక్త కర్మలన్నీ కర్తృత్వరహితంబుగా చేయుచు రాగద్వేషంబు లేకను చేసేటి కర్మయే సాత్వికంబు. భోగలాలసుల చేత శ్రమతో అహంకారుల చేతను చేయబడు కర్మలన్నీ రాజస కర్మలని చెప్పబడును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురార్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖ బాపిన వెంకటేశ్వర
పరమేశ్వరవదూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనా జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మాత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.